బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అరెస్ట్ పై లోక్సభ సెక్రటేరియట్ బులెటిన్ రిలీజ్ చేసింది. 151 సిఆర్పీసీ కింద ముందస్తు కస్టడీలోకి తీసుకున్నామని బొమ్మల రామారం పోలీసులు తెలిపినట్లు బులెటిన్ లో తెలిపింది. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నందుకే బండి సంజయ్ ని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. కరీంనగర్ లో సంజయ్ ని అరెస్టు చేసిన తర్వాత రాచకొండ పరిధిలోని బొమ్మల రామారం స్టేషన్ కు తరలించినట్లు బులెటిన్ లో వెల్లడించారు. అనంతరం కస్టడీ నుంచి విడిచిపెట్టినట్లు లోక్సభ ప్రివిలేజ్ కమిటీకి కరీంనగర్ పోలీసులు తెలిపారు. బండి సంజయ్ అరెస్టుకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ కార్యకర్తల నిరసనలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా అరెస్టులు చేస్తుందని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. 10వ తరగతి పేపర్ లీకేజ్ వ్యవహారంలో అరెస్టైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ బెయిల్ పిటిషన్ పై విచారణను హైకోర్టు ఏప్రిల్ 10కి వాయిదా వేసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అరెస్టుపై లోక్సభ సెక్రటేరియట్ బులెటిన్ రిలీజ్ చేసింది. 151 సిఆర్పీసీ కింద ముందస్తు కస్టడీలోకి తీసుకున్నామని బొమ్మల రామారం పోలీసులు తెలిపినట్లు బులెటిన్ లో తెలిపింది. ఇక ఇష్యూ మీద మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి లైవ్ లో అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి, దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ ప్రియా. నిన్న అర్ధరాత్రి పోలీసులు, కరీంనగర్ పోలీసులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని తన నివాసంలో నుంచి, కరీంనగర్ లో తన నివాసం నుంచి బలవంతంగా అరెస్ట్ చేసి అయితే తరలించినప్పుడు దీనికి పార్లమెంట్ సభ్యుడు కాబట్టి ఆ విషయాన్ని పోలీసులు అనుసరించిన, అంటే పార్లమెంటు సభ్యుడి పట్ల ఏ విధంగా వ్యవహరించాలి అనే విషయంలో పోలీసులు కొంత నిబంధనలు ఉల్లంఘించాలని ఆరోపిస్తూ బీజేపీకి చెందిన ఎంపీలు కొంతమంది నిన్న లోక్సభ స్పీకర్ కు లోక్సభ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. దానిపైన ఇక్కడి పోలీసుల వివరణ కోరుతూ లోక్సభ సెక్రటరియట్ రాష్ట్ర పోలీసులకు కరీంనగర్ సిపికి నోటీసు జారీ చేసి ఏ కోణం ఎందుకు అరెస్ట్ చేశారు, కారణాలు ఏంటి అనేది. అయితే కరీంనగర్ సిపి చాలా చాకచక్యంగా, అంటే తనకు వచ్చిన నోటీసు కాబట్టి ఆయన అరెస్ట్ చేసిన వాస్తవము. అరెస్ట్ చేసిన విషయం ఏంటంటే 151 సిఆర్పిసి, అంటే శాంతి భద్రతకు విఘాతం కల్పించే విధంగా బండి సంజయ్ వ్యవహరిస్తున్నారు అన్న కోణంలోనే అరెస్ట్ చేశాము. కరీంనగర్ లో అరెస్ట్ చేసిన బండి సంజయ్ ని రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బొమ్మల రామారం లిమిట్స్ లో వదిలేసాము. అక్కడ బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ తీసుకెళ్లాము. అక్కడ నుంచి ఆయనను వదిలేసాము. ఆయన స్వేచ్ఛ ఆయన ఎక్కడికి పోయింటే తెలియదన్నట్టుగా వాళ్ళు బులెటిన్ విడుదల చేశారు. అయితే ఆ బులెటిన్ కూడా లోక్సభ యథాతథంగా విధిస్తుంది. వాస్తవానికి ఏంటంటే కరీంనగర్ నుంచి బలవంతంగా బండి సంజయ్ ని వాహనాల్లో ఎక్కించుకున్న పోలీసులు వేరువేరు మార్గాల నుంచి తిప్పి హైవే నుంచి కాకుండా వేరువేరు మార్గం చివరకు బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ కు నిన్న ప్రొద్దున తీసుకొచ్చారు. మొన్న అర్ధరాత్రి, అంటే దాదాపుగా ఒకవేళ వరంగల్లో కేసు ఉంటే కరీంనగర్ నుంచి వరంగల్ కు దాదాపుగా 60 కిలోమీటర్ దూరం. అంటే పోలీస్ వాహనం అంటే ఒక 1.5 అవర్, గంటన్నర 2 గంటల వ్యవధిలో వాళ్ళు చేరుకునే అవకాశం. అయినప్పటికీ 130 కిలోమీటర్ దూరంలో బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి అక్కడ వదిలేశామని చెప్తున్నారు. కానీ బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ నుంచి మళ్ళీ పోలీసులు పరకాల నుంచి వరంగల్ నుంచి హన్మకొండ అట్లా తిప్పుతూ చివరకు నిన్న సాయంత్రం మేజిస్ట్రేట్ కూడా ప్రొడ్యూస్ చేశారు. ఆయన మేజిస్ట్రేట్ కూడా ప్రొడ్యూస్ చేశాము. ఆయన ఇంటర్ పేపర్ లీకేజ్ కేసులో, ఎస్ఎస్సి పేపర్ లీకేజ్ కేసులో ఆయన ముద్దాయిగా ఉన్నాడు. ఆయన ఏవన్గా పెట్టామని చెప్పేసి ఎక్కడ కూడా లోక్సభకు పంపించినటువంటి, అంటే వీళ్ళు మన పోలీసులు ఇచ్చిన సమాచారం లోక్సభ సెక్రటరియట్ కు ఇవ్వాల్సిన సమాచారం ఇవ్వకుండా, అంటే ఇక్కడ ఒక టెక్నికాలిటీగా పోలీసులు చెప్పే అవకాశం, రేపు ప్రశ్నించగా టెక్నికల్ చెప్తారు. లోక్సభ సెక్రటరియట్ కేవలము కమిషనర్, కరీంనగర్ కమిషనర్ కు మాత్రమే పంపించింది. ఇక్కడ అంటే కరీంనగర్ కమిషనరేట్ లిమిట్ లో అరెస్ట్ చేశారు కాబట్టి ఆయన ఏం చేసిన విషయం చెప్పారు. మిగతా వాళ్ళకి పంపిస్తే మళ్ళీ సమాచారం ఇస్తామని చెప్పడానికి పోలీసులు చాలా టెక్నికల్ గా దీన్ని తీసుకొని చెప్పారు. కానీ వాస్తవానికి లోక్సభకు, అంటే రాష్ట్ర పోలీసులు ఎంత బాధ్యతగా ఉన్నారు, ఎంత బాధ్యత రహితంగా పనిచేస్తున్నారు. అంటే ఒక లోక్సభ అనేది అత్యున్నటువంటి ఒక చట్టసభ మన దేశానికి. ఆ సభకు ఇచ్చే విషయాన్ని కూడా, సమాచారాన్ని కూడా, అంటే ఇక్కడ టెక్నికాలిటీగా మాట్లాడే అవకాశం ఉన్నాయి. అంటే ఏ రకంగా మనం పనిచేస్తున్నాము, ఎలా మన వ్యవస్థ ఏ మార్గంలో వెళ్తుందనే విషయాన్ని
ఇక్కడ మనం స్పష్టంగా గమనించాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా చూస్తే బండి సంజయ్ని అరెస్ట్ చేసి వరంగల్లో కేసు నమోదు చేశారు. అది తర్వాత విషయం. అది చట్టము, కోర్టులు అవన్నీ చూసుకుంటే తర్వాత విషయం. కానీ సెక్రటరియట్ లోక్సభ సెక్రటరియట్ అడిగినప్పుడు దానికి సంబంధించిన విషయాలు చెప్పాలి. పలానా కేసులో పలానా వాళ్ళు అడిగారు, మేము చెప్పాము, ఇక్కడ నుంచి ఇలా తీసుకెళ్లామని చెప్తే అయిపోతుంది. కమిషనర్ ఏం చేశారు? కరీంనగర్ 4 నిమిషాలు తీసుకెళ్ళినా రాచకొండ కమిషనరేట్ లో వదిలేసిన, అక్కడ నుంచి ఆయన స్వేచ్ఛ ఇచ్చారు, ఆయన వెళ్ళిపోయాడు అని చెప్పారు. ఆయన ఎక్కడికి వెళ్ళిండు? మళ్ళీ వెంటనే పోలీసులు అసలు అక్కడ కూడా వదిలేదు. ఆయన బయటకు పంపించిరా, పోలీసులు పంపించినా కలెక్ట్ చేసిరా, కాదు కదా. అక్కడ కూడా పోలీస్ స్టేషన్ నుంచి ఎక్కడికి చెప్పకుండా వాళ్ళు తిరిగిపోయారు. అంటే దీని విషయంలో కూడా లోక్సభ మరోసారి ప్రివిలేజ్ కమిటీ కూడా సమావేశమై పోలీసులు అంటే కరీంనగర్ కమిషనర్ ఇచ్చినటువంటి సమాచారం మీద కొంత చర్చించి మరోసారి నోటీసులు పంపించే అవకాశం ఉన్నాయి. ప్రియా, థ్యాంక్ యూ కృష్ణమూర్తి.